పొద్దుగాల ఇంటికి లేచిందంటే మా అమ్మ 4:30కి లేచింది. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 8:30 అవుతుంది. ఇంతవరకు రెడీ కాలే. ఇగో మా అక్క ఇంకా రెడీ అవుతుంది, మా చెల్లె స్నానం చేస్తుంది. ఈరోజు మొత్తం వ్లాగ్ పెడతా. మ్యాటర్ ఏంటంటే నేను రెడీ అయ్యి అర్ధగంట దాటింది, మా వాళ్ళు ఇంకా రెడీ అవుతూనే ఎవరు. నేనేమో బొమ్మలు చూసుకుంటూ కూర్చున్నా కూలర్ పెట్టుకొని. మా వాళ్ళు ఇంకించా రెడీ అవుతారు. మా వాళ్ళు ఎట్లనో ఇప్పుడు ఏమన్నంటే నువ్వు అబ్బాయివి తొందరగా రెడీ అయినావు, మేము కాయవద్దా అడుగుతా. ఏం చేస్తాం, అట్లుంటది. చల్లొద్దని అని బాగా చెప్పిన మీద సాంప్ అయితే చల్లలేదు మా అమ్మ. వీళ్ళు రెడీ కాదు, అది కాదు. అందంగా ఉంటా కానీ ఎక్కువ రెడీ అవ్వడం ఇష్టం ఉండదు. ఎవరు డప్పాలు కొట్టుకోకుంటే తెల్లారు ఈమె కూడా స్టార్ట్ చేస్తుంది. నేనే బాగున్నాను నాకు అట్లా ఎవరు బాగున్నారు, అందరికన్నా బాగున్నావా ఇంట్లో ఉంది, బయటకు వస్తే కనిపిస్తుంది. ఆయన అది బోరింగ్కి వచ్చినట్టుంది, బండి బోర్కి వచ్చినట్టుంది. దారి కార్తో ఇట్లా వేసింది. మా అమ్మ చుట్టూ పడి అన్నట్టు చూసి మా అమ్మ మా నాన్న టామ్ అండ్ జెర్రీ లెక్క ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. బయటికి వెళ్ళాక అదొకటి చెప్తాడు ఎప్పుడు. ఇగో కాదు ఫ్రెండ్స్, మేము బయటికి పోతున్నాం తెలుసు కదా, సెల్లు చూసుకునే బాధ్యత ఎవరు చెప్పు. నాదే కార్ మాదనుకోకరి, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అది. మరి నన్ను ఎక్కించినావు. మామూలు తిడుతురు ఈ బాటిల్ వల్ల. నాకు ఈ బాటిల్ చాలా ఇష్టం, చాలా ఇష్టంతో కొనుక్కున్నా. మీరు ఎక్కేసరికి నా మీద కోపడుతుంది వస్తుంది. అసలు డోరే పడలేదు, ఇద్దరు వేసిర్రు. అవర్ జర్నీ బిగిన్స్. హ్యాపీ. ఈ ప్రశాంతంగానే ఉన్నాం మంచిగా. ఇక పాటలు డీజెల్ స్టార్ట్ అయితే ఓ అని ఎగురుతాం. ఒక వీడియో ఉంటుంది నా దగ్గర, కొరికిపోయి వస్తాడు నిద్రపోయిర్రు ఇట్లా అది చిన్నప్పుడు. అది ఆ వీడియో మీకు పంపిస్తా, మనం యూట్యూబ్ లో పోస్ట్ చేసుకున్నాం. మేడారం పోయినాం కాదు. ఒక వీడియో తీసినావు, ఇంకెంతసేపు తీస్తావు వీడియో? అవును, వీడియో తీయాలక్క. అట్లనట్లే నేను ఇప్పుడు ఈ వీడియో అంతా పొడవులు గిత్తత పెడుతూ ఆల్రెడీ గిత్తత కాదు, లాంగ్ వీడియో పోస్ట్ చేసానికి. మా వాళ్ళు అయితే నన్ను షార్ట్లకే అంకితం చేసారు. ప్రేమ మా పిచ్చాము వేరు అందరిదో లోకం అయితే మా అక్కదో లోకం. ఇప్పుడు వెరైటీ చేస్తుంది. అయితే ఇప్పుడు దేవుని కాడ అయినాం. అలా కూడా మైసమ్మ తల్లి మా సైడ్ మస్తు ఫేమస్ కదా. ఆడ మా అక్క చాలా మొక్కిది. ఏం మొక్కిన అక్క? చాలా మొక్కుకున్నా. నెరవేరినాక మీ అందరితో షేర్ చేసుకో. ఏం చేస్తావు సార్? డ్రైవింగ్ నేనే చేసి వచ్చేటప్పుడు నాకు కార్ డ్రైవింగ్ అంటే మాకు ఇష్టం. అక్క వాట్స్ రెస్పాన్స్ మరి అన్ని డ్రైవింగ్ చేస్తుంది. బస్కి వస్తా, ఎట్లాగో రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ పెట్టిండు, మీకు తిరిగి తీసుకైనా బస్కి వస్తా. నేను నడికైనా మమ్మీ ఒక మ్యూట్ చేయరాలి. నువ్వు సాయిగా మేడకు మీరు ఎవరు రావట్లేదు. మ్యూట్ చేయి. అక్కడ కూర్చొని మ్యూట్ చేయడం రాదా? డ్రైవింగ్ చేసుకుంటే అన్ని మన చదువుకుందా? మీరంటే చదువుకుర్రు కాదంటే ఎందుకు నా డ్రైవింగ్ అంటే మీకు అంత నేను వస్తా సార్. నేను ఎమ్మటి మరి మీరు అందరు బస్సు పోతే
ఇక అటు ఇటు ఎంజాయ్ చేసుకుంటూ కొరి దాకా వచ్చినాం. ఇంతసేపు జుట్టు వేసుకోమంటే వేసుకోవాలి. ఇప్పుడు గుడి ముందర తీర గుడి ముందరకు వచ్చిన జుట్టు వేసుకుంటాం మా అక్క. ఇంకా ఒకటి వేసుకుంది కదా, ఇప్పుడు ఈమె కూడా వేసుకోవాలి. ఈరోజు మా మమ్మీ మా డాడీ మ్యాచింగ్ వేసుకున్నారు అన్ఎక్స్పెక్టెడ్ గా. నాకు కూడా దగ్గరికి ఒక్కళ్ళు డస్ట్బిన్ కి కొబ్బరికాయలు తీసుకుంటున్నారు. అన్నయ్య ఇది పట్టుకో ఒకసారి. సైని దర్శనం దేవుని దగ్గరనే కూర్చున్నా. యాక్చువల్గా మాకు తెలిసిన వాళ్ళు ఉండే ఇక్కడ, సో వాళ్ళ ద్వారా దేవుని దగ్గర పోయి దర్శనం చేసుకున్నాం. అసలు ఎంత ప్లెజెంట్ గా అయిందంటే దర్శనం, ప్లెజెంట్ గా అయింది. చాలా రోజుల తర్వాత వచ్చినాం మేము. దాదాపు ఒక 2 years అయింది అనుకుంటా రాక. మా ఇంటి కులదైవం అనుకోండి, సార్ మా ఇంటి దైవంగా ఎంత ఇష్టం అంటే మాకు అంత ఇష్టం ఉండే. చాలా రోజుల తర్వాత ఇట్స్ వాస్ నైస్ ఎక్స్పీరియన్స్. అమ్మవారి దగ్గరికి వచ్చినాం. గుడి స్వామివారి గుడి పక్కనే అమ్మవారి గుడి. సో ఇప్పుడు ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చినాం. నాకు డౌట్, వాళ్ళు కొబ్బరికాయ కొడతారు కానీ స్వామివారు ఆడ, అమ్మవారి ఈడ కైకు. స్వామివారు అంటే వీరభద్ర స్వామి కదా, సో స్వామివారు ఓన్లీ వెజ్ తింటారు. ఓకే. అమ్మవారు ఏమో నాన్ వెజ్ కూడా తింటారు. అమ్మవారు భద్రకాళి అమ్మవారు. అందుకు అమ్మవారికి ఏటలు కూడా అన్ని కోళ్ళు మేకలు అన్ని కోస్తారు కాబట్టి ఇద్దరు ఒక కాడ ఎందుకు అని చెప్పేసి ఇక్కడ సపరేట్ ఉంటారు. అమ్మవారి దగ్గరకు వచ్చిన తిని రావచ్చు, నాన్ వెజ్ అయినా ఇక్కడ కోసుకోవచ్చు అని అక్కడ స్వామివారి దగ్గర ఛాన్స్. మీ వీడియో బ్లాగ్ చేస్తుంటే మా వాళ్ళు అప్పుడే కొబ్బరికాయ కొట్టించారు. మా నాన్న ఏ గుడి పోయినా ప్రసాదం తీసుకోకుండా అయితే వెనక రాడు. ప్రసాదం మస్ట్ వేసుడు మా నాన్నకు. మమ్మీది మేమందరం మేము ఇక్కడ ఉంటే మా అమ్మ చూడు రేడుందో. తినట్లేదాక గుళ్ళెమైనా సరే కొడుకే. మా అమ్మ నాకు తినిపిస్తుంది, మా నాన్న మా చెల్లె తినిపిస్తుండు. ఏడ కాంప్రమైజ్ అయినా మా వాళ్ళు తిండి కాడ కాంప్రమైజ్ గారు. ఒక హోటల్కి వచ్చినాం, ఈడ ఇడ్లీ దోశ లేదని మళ్ళీ ఇంకో హోటల్ పోదామని మా నాన్న కారు కాడికి తీసుకొని పోతుండు. ఇప్పుడు మళ్ళా వెతకాలి. ఇక నేను ఏదో ఒకటి తింటా. మనకు అట్లాంటిది ఏమి ఉండదు. ఏదైనా తిన్నావా లేదా, ఫస్ట్ తిండి ముఖ్యం. గాడు ఇప్పుడే వేస్తున్నాడు మా అమ్మ గంట. ఏదో ఒకటి తింటే ఏంది మమ్మీ, తిన్నా పర్వాలేదు. కాదు తీ చిన్నటి నుంచి నాకు మా చెల్లి ఎంత మేధాం అంటే ఈయనగా చేయి పెట్టి గ్లాస్ ఎత్తుతుంది. ఇక్కడ అన్ని వేడివేడిగా ఉన్నాయంట. మా అమ్మ ఇటు తీసుకొని దర్శనం కంప్లీటెడ్. అందరం కలిసి ఇంటికి వెళ్తున్నాం. ఇక బాటల ఇప్పుడే టిఫిన్ చేసినాం. బాటలో పోయేటప్పుడు ఏమైనా ఉంటే మళ్ళీ తిని నిమ్మలంగా జర్నీ స్టార్ట్ చేస్తాం. 1 లీటర్ కోకోనట్ వాటర్ తీసుకొని తాక్కుంటా పోవాలి. ఏమైనా దొరికితే కొనుక్కున్నాం. బొమ్మలు ఏం కొనుక్కోలేరు పిల్లలు. అవును మమ్మీ, బొమ్మలు కొనియలేవు మమ్మీ. దాన్ని వచ్చేటప్పుడు మా నాన్న ఓపిక లేదని డ్రైవింగ్ నాకు ఇచ్చిండు. ఇక మా అక్క చూడ ఎట్లా భయపడుతుంది నేను డ్రైవింగ్ చేస్తున్నా అని. డ్రైవింగ్ చేస్తుంటూ కార్ అట డ్రైవర్ చూడు, ఫోన్ చూడ మంచిగా కూర్చొని ఫోన్ చూస్తుండే. ప్రతి ఒక్కరం కార్ లో కూర్చున్న వాళ్ళం భయపడకుండా ప్రశాంతంగా కూర్చున్నాం, మా మమ్మీతో సహా. పాత డ్రైవర్ రిటైర్మెంట్ తీసుకొని కొత్త డ్రైవర్ కి ఇచ్చాడు. 2 రోజులలో నేను ఎక్కుతా డ్రైవర్ పోస్ట్ కి. నువ్వు ఎక్కుతాను అయితే ఇక బండి 20లో పోతుందో 10లో. ఇక్కడ మా అక్క ఏం చెప్తుందంటే అటు మలుపు అంట. షేరింగ్ ఎవరి చేతులు ఉంది, అందరి చేతులు ఉంది. మొత్తం ఆ బండ్లు ఎక్కడ నుంచి పడితే అక్కడి నుంచి వస్తా చూడు. అక్కడ రోడ్ అంటే గట్ల ఉంటది. బండ్లు రాకుంటే మనం ఒక్కరం పోతానికి రోడ్డు ఖాళీగా ఉంటుందా?
మమ్మీ నువ్వు కూడా నారే అంటే అదరుకోకండి ఇంత చేస్తూ వెళ్ళా గైస్ ఒకసారి మా అక్క ఫేస్ రియాక్షన్ అబ్జర్వ్ చేయండి. కాలు పెట్టావు ఊరికే ఉషా అంటుంది మా డ్రైవర్ ఒకటే మా చిన్ని చూడు, చిన్ని మొత్తం చూడాలి. దానికి బ్లాగ్ మొత్తం చూడండి ఈ వీడియో. మోకుతా మమ్మీ నువ్వు దియా అటు చేది తిక్కల్లారా ఓయ్యా నువ్వేం చూడ ఫోన్ ఎందుకు సన్ని మా టీచర్ వీడియో మొత్తం గైస్ స్లో గైస్ స్లో ఉషా సాయి స్పీడ్ ఎక్కువైంది. గేర్ మార్చినారా? మార్చిన పోతున్నాను చిన్ని పెట్టండి అమ్మా అక్క చూడు రైడర్ అక్క స్కూటీ వేసుకుని ఎదురుకు వస్తుంది ఇది రోడ్ అనుకుంటుందో అమ్మ అంటే మా అమ్మ నాన్న కళ్ళు వేస్తాను వేరుగా వీళ్ళకి ఏదైనా కళ్ళు కనిపిస్తే కథమే మా వాళ్ళు మీ ముగ్గురు ఇట్లా కార్లో కూర్చున్నాం ఇలా డ్రైవర్ నేనే ప్రెసెంట్ అక్కడ నమ్మకం వచ్చిందా ఈ సింగర్ చంద్ర 100కి 2%. ఇందాక టిఫిన్ చేసినాం కాకపోతే ఆ టిఫిన్ అంతగా తినలేదు బాలే అలాగే ఇప్పుడు మళ్ళీ ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నాం అందరం మమ్మీ డాడీ ఏమవుతున్నారు ఫ్రూట్ జ్యూస్ అక్క వాళ్ళు నేను తాగుతున్నాం అయ్యాలి కొద్దిగా వేయండి ఎక్కువ వేయండి మా సన్ ఇప్పిస్తా అంటే ఉంది అన్ని తీసుకుంటా ఇప్పియదు నేను జాబ్ చేసింది మా ఏటీఎం ఇవన్నీ కాదు సీదా సిటీలో మంచి మంచి మాల్స్ థ్యాంక్ యూ తీసుకో. ఇది రిటర్న్ మా జర్నీ జర్నీలో రిటర్న్ అవుతున్నాం సక్సెస్ఫుల్ గా అంతా కంప్లీట్ చేసుకున్నాం అయిపోయింది. ప్రశాంతంగా చాలా అయిపోయింది మంచిగా అయింది. ఇక ఇట్లా రిటర్న్ అవుతున్నాం. మధ్యలో ఇంత జ్యూస్ వేసినాం కడుపులో, టిఫిన్ వేసినాం, ఇంకా ఫ్రూట్ మిక్స్ వేసినాం. పట్టించుకోకరు కానీ ప్రశాంతంగా వచ్చినాం ఇది కనుక క్లిప్ తీయకపోతే నీకు పెళ్ళి అవుతుంది. ఇది కూడా పెడతా చూడండి